హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పాతకాలపు పద్ధతిలో బెల్లం తాలికలు లేదా ఆరిది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ ఆరిది కనుక చేసుకున్నట్టయితే మొదటిసారి ట్రై చేసిన వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. ఆరిది చేసుకున్నప్పుడు చాలామందికి వచ్చే ఇబ్బంది చల్లారితే తాలికలు గట్టిగా అయిపోవడం. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు కనుక చేస్తే ఇవి చల్లారిన తర్వాత తిన్నా అంటే మర్నాడు తిన్నా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నన్ను ఈ రెసిపీ చేయమని ఒక సబ్స్క్రైబర్ కామెంట్లో అడిగారు. సాయిప్రియ గారు, మీరు అడిగిన బెల్లం ఆరిది పాతకాలపు పద్ధతిలో పాలు వాడకుండా చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు మళ్ళీ తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బెల్లం ఆరిది తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఈ ఆరిది తయారు చేసుకోవడానికి బియ్యపిండి తీసుకోవాలి. నేను పొడి బియ్యపిండే తీసుకున్నానండి. బియ్యపిండి బాగా మెత్తగా ఉన్నది తీసుకోండి, గరుకుగా ఉండకూడదు. 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. అదే కప్తో 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు పంచదార వేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుని ఇప్పుడు బియ్యపిండి ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టి మనం ఏ కప్తో బియ్యపిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ కొలత అయితే పిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మరి ఎక్కువ తక్కువ వేయద్దు. చూసారు కదా, బియ్యపిండి తీసుకున్న కప్తోనే 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. పిండి ఉడికించేటప్పుడు బెల్లం వేసుకోవడం వల్ల తాలికలు చప్పగా ఉండకుండా స్వీట్గా బాగుంటాయి. అలాగే చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. స్వీట్ రెసిపీ కదా, సాల్ట్ ఎక్కువ వేయకూడదు. కొంచెం వేస్తే టేస్ట్ అనేది పెరుగుతుంది. మూత పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పుడే పిండి వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నీళ్లు ఇలా బబుల్స్లా వస్తున్నాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్పు బియ్యపిండి వేసి ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పిండి ఉడికించేటప్పుడు నెయ్యి వేసుకోవడం వల్ల తాలికలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలిపేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పిండి మాడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇలా ఎక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఎక్కువసేపు స్టవ్ మీద ఉన్న పిండి మాడిపోతుందండి, గుర్తుపెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇదైతే ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు తొందరగా చల్లారడానికి ఒక పెద్ద పళ్ళెంలో వేసి వేడిగా ఉంది కనుక గరిటెతో కానీ లేదా ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ సహాయంతో ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి. బాగా చల్లారితే పిండి కొంచెం గట్టిగా అయిపోతుందండి. కాస్త వేడి ఉన్నప్పుడే ఈ విధంగా పిండిని మెదిపితే తాలికలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇలా గరిటెతో కానీ లేదా ఏదైనా ఒక గిన్నెను కానీ తీసుకుని మెత్తగా మెదపండి. కొంచెం చల్లారితే చేత్తోనే కలిపేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కాస్త చల్లారింది. ఇప్పుడు నేను చేత్తో కలుపుతున్నాను. చేత్తో కలిపేటప్పుడు చేతిని నీటితో తడి చేసి అప్పుడు కనుక కలిపినట్టయితే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది, సాఫ్ట్గా కూడా తయారవుతుంది. ఇలా కలిపేటప్పుడు వాటర్ని చిమ్మకండి, చెయ్యి మాత్రం తడి చేసుకోవాలి, అంతే. చూసారు కదా, ఇలా చెయ్యి తడి చేసుకుంటూ పిండిని రౌండ్గా ముద్దలా చేసుకోవాలి. వాటర్ చిమ్ముకుంటూ చేస్తే పిండి పలచనైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రౌండ్గా ఒక ముద్ద తయారు చేసుకున్నాం కదా,
ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుని తాలికల్ని చేసుకోవాలి. మిగిలిన ఈ పిండిని బయటే వదిలేస్తే ఆరిపోతుంది. ఇలా ఒక బౌల్లో పెట్టుకుని మూత పెట్టి కావలసిన పిండి తీసుకుంటూ మనం తాలికలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 చేతుల మధ్యలో పెట్టి మెత్తగా మెదిపి రౌండ్గా బాల్లా చేసి కొద్దిగా పొడి పిండి వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా తాలికలు చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియంలో ఉండేలా తాలికలు చేసుకోండి. పొడిపిండి వేయడం వల్ల తాలికలు చేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలానే మిగిలిన తాలికలన్నీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే పిండి మొత్తం ఇలా తాలికలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టకుండా గాలి కుదిలేస్తే ఆరిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆరిది తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. పలచగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే ఆరిది తొందరగా మాడిపోతుందండి. కాస్త మందంగా ఉండే ప్యాన్ మాత్రమే వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. పంచదార బదులు మీరు కావాలనుకుంటే బెల్లమైనా వేసుకోండి. పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. మూత పెడితే వేడికి బెల్లం తొందరగా కరుగుతుంది. ఇలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ అయితే మరుగుతూ ఉంది కదా, ఇలా మరిగేటప్పుడే బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయి నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి కదా, ఇలా మరిగేటప్పుడు మనం చేసుకున్న తాలికల్లో 1 వంతు మాత్రమే వేసుకోవాలి. మిగిలినవి ఇంకొక 2 బ్యాచెస్గా వేసుకోవాలి. అవి పక్కన పెట్టి కొద్దిగా కొబ్బరి తురుము వేసి కలిపామా అన్నట్టు గరిటెతో ఇలా వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలపండి. ఎక్కువ కలిపితే తాలికలు విడిపోతాయి. చూసారు కదా, ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు తాలికలో ఇంకొక భాగం వేసుకోవాలి. అంటే 2 భాగాల తాలికలను అయితే వేసేసాము. ఇంకా మిగిలినది 3వసారి వేసుకోవాలి. అవి పక్కన పెట్టుకోండి. ముందు ఎలా కొబ్బరి తురుము వేసుకున్నామో అలాగే కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసి జాగ్రత్తగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మరి ఎక్కువసేపు కలిపేయద్దు. కలిపామా అన్నట్టు మాత్రమే ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 1 మినిట్ పాటు ఉంచితే పొంగు వస్తుంది. అప్పుడు మిగిలిన తాలికలు కూడా వేసుకోవాలి. తాలికలన్నీ ఒకేసారి మాత్రం వేయకండి. ఇలా నేను చూపించినట్టు 2-3 బ్యాచెస్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలా మరిగేటప్పుడు మాత్రమే తాలికలు వేసి మిగిలిన కొబ్బరి తురుము మొత్తం వేసుకుని ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. అంటే ఒక 1/2 స్పూన్ ఉండేలా వేసుకోండి, సరిపోతుంది. అలాగే థిక్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇన్నిసార్లు జాగ్రత్తగా కలపండి అని ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కువగా కలిపితే తాలికలన్నీ విడిపోయి ముద్దగా అయిపోతుంది. అందంగా ఉండాలి అంటే ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మంటను బాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికిస్తే ఆరిది తయారైపోతుంది. మరి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో అంటే 2 నిమిషాలకు ఒక్కసారి మూత తీసి ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే స్వీట్ రెసిపీ కదా, తొందరగా మాడిపోతుంది. అందువల్ల 2 నిమిషాలకు ఒకసారి గరిటెతో మరీ కలిపేయకుండా మధ్యలో ఒకసారి చుట్టూ ఒకసారి కలిపి కొంచెం పలచగా ఉంది కదా, తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఆల్రెడీ 2 నిమిషాలు అయితే ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కాస్త ఉడికిన తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం. ఇది ఉడికేటప్పుడు మంటను బాగా సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు.
అలాగే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. బాగా లో ఫ్లేమ్లోనే ఇదంతా ఉడికించాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇంకొక 2 నిమిషాలు ఉడికేసరికి ఇది కాస్త దగ్గరగా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఇంకొక 1 మినిట్ పాటు ఉడికిస్తే ఆరిది రెడీ అయిపోతుంది. ఆరిది కొంచెం అడిగండితే టేస్ట్ బాగుంటుందండి. అలాని మరీ ఎక్కువగా మాడిపోకూడదు. 1 నిమిషం అయ్యేసరికి మరి కాస్త దగ్గర పడింది చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటే ఆరిది పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇది ఉడకడానికి నాకు 5 నిమిషాలు టైం పట్టిందండి. నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టద్దు, మరీ చెప్తున్నాను. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు కూడా స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, పాలు వాడకుండా పాతకాలపు పద్ధతిలో బెల్లం ఆరిది ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ రెసిపీ కనుక మీరు తయారు చేసుకున్నట్టయితే మొదటిసారి ట్రై చేసినా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.